ఈ వీడియోలో డీమోన్ సిటీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 47 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తన ఫ్యామిలీని అయితే కొంతమంది వ్యక్తులు చంపేయడం అయితే జరుగుద్ది. మరి అసలు వాళ్ళు ఎందుకు చంపేశారు, మరి దాని తర్వాత హీరో ఏం చేశాడు, తను ఎలా రివెంజ్ తెచ్చుకున్నాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే డీమోన్ సిటీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తకొచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ బ్లడ్ బాత్ పరంగా జరిగే కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ విజువల్లీ టెక్నికల్లీ కూడా సినిమా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి, అంతే భయ్యా. ఓన్లీ కిల్లింగ్స్ కోసం, ఆ యాక్షన్ బ్లాక్స్ కోసం, లేదా మార్షల్ ఆర్ట్స్ అంటారు కదా, మార్షల్ ఫైట్స్, ఈ సీక్వెన్సెస్ అవి నచ్చే వాళ్ళు అయితే ఓన్లీ వాటి కోసమే చూస్తాం అనుకుంటే మీరు చూడొచ్చు మూవీ, డౌట్ లేదు. అవైతే చాలా బాగా వర్కౌట్ అవుతాయి మీకు చూడడానికి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎమోషనల్ టచ్ ఉండదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు, అండ్ ఓన్లీ ఫైట్లు, కిల్లింగ్స్, అంతే భయ్యా. వీటి తర్వాతే స్టోరీ అన్నది ఉంటుంది. అంత స్టోరీ డెవలప్మెంట్ కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ స్టార్ట్ అండ్ మూవీ చాలా బోర్ కొట్టుద్ది. ఓన్లీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ తీసేస్తే ఉన్న మూవీ అంతా కూడా బోర్ కొట్టుద్ది. ఆ డ్రామా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. స్టార్టింగ్ ఒక 10 to 15 minutes మాత్రం బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది అంతే. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే హీరో క్యారెక్టరైజేషన్ కానీ అండ్ ఆ విలన్స్ క్యారెక్టరైజేషన్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అండ్ ట్విస్టులు రాసుకుంటారు, 2-3 ట్విస్టులు అయితే ఉంటాయి. ప్రెడిక్టబుల్ అనమాట, మామూలు ప్రెడిక్టబుల్ కాదు, ఘోరమైన ప్రెడిక్టబుల్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్, ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా చూసేసాం మనం. సో అందువల్ల చాలా జరగొచ్చింది నాకు. అంటే అవుట్డేటెడ్ అయిపోయింది భయ్యా, కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది, ఆ స్క్రీన్ ప్లే కూడా ఫుల్ అవుట్డేటెడ్ అయిపోయింది, ఏది వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల మూవీ నాకు అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, గ్రిప్పింగ్గా కూడా అనిపించలేదు. ఈ మధ్యన వచ్చే సినిమాలు ఏంటో కానీ అందరూ కూడా చంపుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే హీరో రివెంజ్ తీర్చుకోవడానికి ఎంత ఘోరంగా చంపేస్తే అంత బెస్ట్, జనాలు కనెక్ట్ అయిపోతారు అన్న ఫీల్ మీద ఉన్నట్టున్నారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది నాకు తెలిసి. ఆఖరికి వీళ్ళు కూడా అలాగే తీశారు సినిమాలు. ఆ ఎమోషనల్ స్టోరీ లేదు, ఎమోషనల్ టచ్ లేదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదు, ఏది వర్కౌట్ అవ్వలేదు భయ నాకు. ఓన్లీ చంపుకోవడాలు చూస్తాము, మాకు ఆ కిల్లింగ్స్ ఉంటే చాలు, ఆ మార్షల్ ఫైట్స్, ఆ కటన్న ఫైట్లు ఇలాంటివి ఉంటే చాలు అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది, ఆ కిల్లింగ్స్ కట్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేసేయండి. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అండ్ మార్నింగ్ శబ్దం మూవీ రివ్యూ కూడా పెట్టాను నేను. ఒకవేళ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి, లేదా పైన కార్డ్స్లో కూడా ప్లే చేస్తాను. ఓకే, అండ్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అయితే పుష్ అవడం అయితే జరుగుతుంది. 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. వ్యూస్ మాత్రం 30 views కూడా దాటట్లేదు, చాలా కష్టంగా అయితే వెళ్తున్నాయి అవి కూడా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి. తెలుగులో నాకు తెలిసి అదర్ లాంగ్వేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే యూట్యూబ్ రివ్యూస్ ఛానల్ అయితే ఏది లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.